ఇండియాలో సమ్మర్ అంటే 45 డిగ్రీల పైనే. 45 డిగ్రీల హీట్ లో ఈవీ వెహికల్ తీసుకొని బయటకు వెళ్ళడం సేఫేనా? ఎందుకంటే చాలా సార్లు రోడ్డు మీద తగలబడిపోయాయి. ఇంకా ఛార్జింగ్ పెడుతూ ఈవీలు కాలిపోయి ఇల్లు కూడా తగలబడిపోయిన వీడియోలు వైరల్ అయ్యాయి. అందుకే చాలా మందికి భయం ఈవీ కొనాలంటే. ఒక టైం బాంబ్ మీద కూర్చొని వెళ్తున్నట్టుగా ఫీల్ అవుతుంటారు. నిజంగా ఈవీలు సమ్మర్ లో బ్లాస్ట్ అవుతాయా? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు తెలుసా? ఎక్స్ట్రీమ్ హీట్ ప్లస్ చీప్ బ్యాటరీస్ ప్లస్ అన్సేఫ్ ఛార్జింగ్, ఇది ఒక డేంజరస్ కాంబో. సింపుల్ గా చెప్తా, ఫోన్ ఓవర్ హీట్ అయితే వార్నింగ్ వస్తుంది. అదే ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ ఓవర్ హీట్ అయితే ఫైర్ రిస్క్ పెరుగుతుందట. గుడ్ న్యూస్ ఏంటంటే లేటెస్ట్ ఈవీస్ ఓల్డ్ మోడల్స్ లా కాదు, టాటా, ఏథర్, ఎంజీ ఏం చేస్తున్నాయంటే ఈవీ వెహికల్స్ లో బ్యాటరీ కూలింగ్ సిస్టమ్ తెచ్చాయి. అంతేకాదు హీట్ సెన్సార్స్, ఆటో కట్ ఆఫ్ ఛార్జింగ్, దీనివల్ల ఒకసారి బ్యాటరీ ఫుల్ అవ్వగానే ఆఫ్ అయిపోతుంది. ఇంతకుముందు ఈ ఫీచర్ లేదు. అప్పుడు ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టడం వల్ల కాలిపోయాయి. అలాగే స్మార్ట్ బ్యాటరీ మేనేజింగ్ సిస్టమ్ ని కూడా తీసుకొచ్చాయి. బ్యాటరీ హీట్ అయితే వార్నింగ్ ఇస్తుంది, ఒకసారి పవర్ కూడా కట్ చేసేస్తుంది. సో సేఫ్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, చీప్ ఛార్జెస్, డూప్లికేట్ బ్యాటరీస్ అండ్ ఎండలో గంటల తరబడి పార్కింగ్ చేయడం మాత్రం రిస్కే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఒక సామాన్యుడు లేదా మధ్యతరగతి వాడి కన్సర్న్ ఏంటి? కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుందా? ఇంట్లో ఛార్జ్ చేస్తే పెట్రోల్ తో కంపేర్ చేస్తే చీప్ గానే వస్తుంది. ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఫాస్ట్ గానే పెరుగుతున్నాయి. ఫ్యూచర్ అంతా ఈవీలదే అంటున్నారు. మీరేమంటారు?